వర్ని మండలం సిద్దాపురి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా మాట్లాడారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఆయన ఖండించారు. 2018 నుండి 2023 వరకు మంత్రిగా ఉంటూ పార్టీని కాపాడాల్సింది పోయి నిస్వార్థ ప్రయోజనాలకు జిల్లాను మొత్తం బలి చేశావని, చైర్మన్ పదవి అవిశ్వాసంలో నువ్వు చేసిన మోసం ఉమ్మడి జిల్లా మరియు రాష్ట్ర ముఖ్య నాయకులకు అందరికీ తెలుసని మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ధ్వజమెత్తారని, నీ వల్ల 2023 ఎలక్షన్స్లో ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 7 స్థానాలు కోల్పోయాయి. నీ స్థానం కూడా సాగు తప్పి కన్ను లొట్టపోయినంత పనైందన్నారు. నువ్వా మా పోచారం సార్ గురించి మాట్లాడేది? మళ్ళీ ఒకసారి అడ్డగోలుగా మాట్లాడితే నోరు కుట్టేస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు. ఆయన మీద మాట్లాడుతున్నావు, నా తండ్రి లాంటి అంటూ ఓడిపోయిన ఎలక్షన్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని మీకు అందరికి తెలుసు. ఇంకా మన దాంట్లోనే కొంతమంది దొంగలు అడుగుగా రవీంద్ర రెడ్డి వైపు పోయిన తర్వాత ఇక వాస్తవాన్ని చెప్పాలంటే మనం ఉండే కష్టంలో ఉండే ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత నన్ను డీసీసీ చైర్మన్ గా తీసేసారు. ఇక అందరు వినాలి. ఇక ఎంత వెన్నుపోటు అనేది తెలుసుకోవాలా. ఈరోజు మనం వెన్నుపోటు చేయలేదు, మనం ఏ నాయకుడికి ఏ పార్టీకి వెన్నుపోటు చేయలేదు. ఈరోజు నేను డీసీసీ చైర్మన్ ఉండే కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవిశ్వాసం పెట్టింది. నా వైపు 9 మంది ఉండే, 9 మంది కదా. సరే, ఆపోజిట్ గా ఆయన నియోజకవర్గం నుంచి రమేష్ రెడ్డి ఉండే, ఆయన వైస్ చైర్మన్, కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఉండే. ఆయన అవిశ్వాసం పెట్టిండు. ఆయన ఏ కాన్స్టిట్యున్సీ? బాల్కొండ కాన్స్టిట్యున్సీ. ఏ మండలు? వేల్పూర్ మండలం. ఆ వేల్పూర్ మండలం ఎవరిది? ఇదే ప్రశాంత్ రెడ్డి గ్రామం.